హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక డీకోడ్ కాని 15వ శతాబ్దపు రహస్యపు పుస్తకం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. వాయ్నిచ్ మాన్యుస్క్రిప్ట్ 15వ శతాబ్దంలో రాసిన ఈ పుస్తకం ఒక అపరిచిత భాషలో ఉంది. దీన్ని ఇప్పటికీ ఎవరూ డీకోడ్ చేయలేకపోతున్నారు. ఇందులో వింతైన చిత్రాలు, మొక్కలు, గ్రహాలు, నగ్న స్త్రీలు ఉన్నాయి. అయితే ఇది ఏలియన్ రహస్యమా లేదా మరి ఇంకేంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాయ్నిచ్ మాన్యుస్క్రిప్ట్ అనేది 240 పేజీల చిన్న పుస్తకం. దీన్ని వెల్లం అంటే జంతు చర్మం పై రాశారు. ఇక కార్బన్ డేటింగ్ ప్రకారం ఇది 1404 నుంచి 1438 కాలంలో రాయబడింది. అంటే 15వ శతాబ్దంలో దీన్ని 1912లో విల్ఫ్రెడ్ వాయ్నిచ్ అనే యాంటిక్ పుస్తక వ్యాపారి ఇటలీలో కొన్నాడు. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఇది యేల్ యూనివర్సిటీలోని బీనెక్ రెడ్ బుక్ లైబ్రరీలో సురక్షితంగా ఉంది. ఈ పుస్తకంలో రాసిన స్క్రిప్ట్ను వాయ్నిచిస్ అంటారు. ఇది ఎటువంటి భాషకు సంబంధం లేని అర్థం కాని అక్షరాల సమూహం. దీన్ని చూస్తే ఒక కోడ్లా కనిపిస్తుంది, కానీ ఎంత ప్రయత్నించినా ఎవరూ దీన్ని డీకోడ్ చేయలేకపోయారు. WWIIలో కోడ్ బేకర్స్, ఆధునిక AI కూడా దీని ముందు చేతులెత్తేశారు. ఈ పుస్తకంలోని చిత్రాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యపోతారు. ఇది 4 భాషలుగా విభజించబడింది. హెర్బల్, తర్వాత ఆస్ట్రాలాజికల్, బయోలాజికల్, ఫార్మాస్యూటికల్. మొదటి భాగంలో వందలాది మొక్కల చిత్రాలు ఉన్నాయి, కానీ ఈ మొక్కలు ఎక్కడా లేవు. ఇవి వాస్తవమైనవి కావు, ఊహాత్మకంగా కనిపిస్తాయి. వింతైన ఆకులు, వేర్లు, పుష్పాలు. శాస్త్రవేత్తలు వీటిని గుర్తించలేకపోయారు.
రెండో భాగంలో రాశి చక్ర చిహ్నాలు, గ్రహాల చాట్లు ఉన్నాయి, కానీ ఇవి మనకు తెలిసిన క్యాలెండర్తో సరిపోవు. మూడో భాగంలో నగ్న స్త్రీలు, వాళ్ళు ఆ గొట్టాలతో కనెక్ట్ అయిన నీటి కొలనులో ఉన్నారు. ఇది ఏది పునరుత్పత్తి గురించి కావచ్చని కొందరు అంటుంటారు. చివరి భాగంలో మూలికలు, ఔషధాలు, సీసాలు, చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు ఏలియన్ సంస్కృతిలో సంబంధం ఉందా లేక వేరే ఏదైనా రహస్యం అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఇక ఏలియన్ రహస్యమా లేక మరేదోనా? ఈ పుస్తకం గురించి ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. కొందరు అంటారు ఇది ఏలియన్స్ రాసిన కథ కావచ్చు అని, ఎందుకంటే మొక్కలు, చిత్రాలు భూమిపై ఎక్కడా కనిపించవు, ఇవి వేరే గ్రహం నుంచి వచ్చిన సమాచారం కావచ్చని వాదిస్తారు. ఇంకొందరు ఇది ఒక సైఫర్ అంటే రహస్య కోడ్లో రాసిన యూరోపియన్ భాష కావచ్చని అంటారు. మధ్యయుగాల్లో ఔషధాలు, జ్యోతిష్యం గురించి కావచ్చు. కానీ ఇంకో థియరీ ఏంటంటే ఇది ఒక హోక్స్, అంటే ఉన్నది ఉన్నట్టు కనిపించేలా రాసిన నకిలీ పుస్తకం. 15వ శతాబ్దంలో ఎవరైనా మేధావి లేదా చమత్కారి దీన్ని సృష్టించి ఉండవచ్చు. కొందరు శాస్త్రవేత్తలు దీన్ని మెక్సికో నుంచి వచ్చిందని, ఇంకొందరు ఇటలీలో రాసిందని అంటారు. కానీ ఆధారాలు సరిపోవు. ఈ పుస్తకం ఏం చెబుతుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అదే దీని అసలు ఆకర్షణ. ఇక వాయినిచ్ మాన్యుస్క్రిప్ట్ ఒక అపూర్వమైన రహస్యం. ఇది ఏలియన్ సందేశమా, ఔషధ గ్రంథమా, లేక కేవలం ఒక ఊహాత్మక కథనా? ఈ ప్రశ్నలు ఇప్పటికీ జవాబు లేకుండానే ఉన్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. మీరు దీన్ని ఏలియన్ రహస్యంగా నమ్ముతారా లేక వేరే ఏదైనా థియరీగా నమ్ముతారా? ఇలాంటి వీడియోల కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.